నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పహల్గాం ఉగ్రమూకల లక్ష్యంగా ఆపరేషన్ మహదేవ్, సూత్రధారి సులేమాన్ సహా 3 ముష్కరులు హతం. ఉగ్రవాదంపై పోరు ప్రచారంలో భారత్ నాయకత్వం వహించాలి, ఒకే అభిప్రాయాలు కలిగిన దేశాల మద్దతు కూడగట్టాలన్న ఎంపీ లావు. పదవులు రాలేదని జన సైనికులు అసహనం చెందవద్దన్న నాగబాబు, వ్యక్తిగత అజెండాలతో కూటమి ఐక్యత దెబ్బతీయొద్దని హితవు. కొద్ది రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఎక్స్ప్రెస్లోనూ సేవలందించే యోచనలో ఉన్నామన్న ఆర్టీసీ ఎండీ. తొలిసారి ఫిడే మహిళల ప్రపంచ కప్ దక్కించుకున్న భారత్, ఫైనల్లో కోనేరు హంపీపై 19 ఏళ్ల దివ్య విజయం. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ భీకర ఎదురుకాల్పులకు దారితీసింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 3 మృతుల్లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సాహా అలియాస్ హషీం ముషా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టాయి. సెర్చ్ చేస్తుండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి సంబంధం ఉన్న ముష్కరులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది సులేమాన్ షాహా అలియాస్ హషీం ముషా ఉన్నట్లు సమాచారం. మరో 2 ఉగ్రవాదులు అబూ హంజా, యాసిర్లను హతమార్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వారి వివరాలు తెలుస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాచిగాం సమీపంలోని మహాదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్కు మహాదేవ్ అని పేరు పెట్టారు. జబర్వన్, మహాదేవ్ పర్వతాల మధ్య ఆపరేషన్ జరుగుతోంది, అందుకే ఈ పేరు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడ్డారు. 25 మంది పర్యాటకులు ఓ కశ్మీరీ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై 20 లక్షల రూపాయల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ప్రతీకారం కాదని సంయమనం, ఖచ్చితత్వమని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ వేచి ఉంటుందని, కానీ మరిచిపోదనే బలమైన సందేశాన్ని పంపామని వెల్లడించారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరు ప్రచారంలో భారత్ నాయకత్వం వహించాలని సూచించారు. Operation Sindoor was not just a retaliation, it was a statement of restraint, a statement of precision, a statement of resolve. We did not act in anger, we acted in accuracy. We did not just act with emotion, but we acted with ethics. With Operation Sindoor, India has sent a very strong message. The message was very clear. India will wait, but India will never forget. On behalf of a grateful nation, I salute our Army, Navy, Air Force and Special Forces. But we didn't stop at the battlefield. We took the truth to the world. World has also witnessed what India has given. India has given non-violence and Gandhiji. Pakistan has given terrorist training camps. We have given refugee to Dalai Lama and Pakistan has given refugee to Osama bin Laden. We exported teachers, technology and trust
whereas Pakistan exported terror. The world understands this and it stood with us. Let's not just debate about terror. Let's start about defeating it. A terrorist is not a freedom fighter. He has no religion. He has no political ideology. A terrorist is a terrorist. We call upon the government to lead a global campaign for this long overdue definition to give the world moral clarity and legal tools to act, because I believe only India can lead this campaign. పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం నిందితులను పట్టుకోలేకపోయిందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడిన తర్వాత కొందరి సహకారంతో పరారయ్యారని ఆరోపించారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చిన వారి గురించి సర్కారు వద్ద జవాబు లేదని విమర్శించారు. పుల్వామా వంటి దాడుల తర్వాత ఉగ్రమూలాలు ఎందుకు దెబ్బతీయలేకపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధ్వంసం ఎన్డీఏ హయాంలో జరిగిందని అన్నారు. పహల్గాంలోనికి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారో రక్షణ మంత్రి వివరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. आज सच्चाई सदन में आनी चाहिए, सच्चाई पहलगाम की आनी चाहिए, सच्चाई ऑपरेशन सिंदूर की आनी चाहिए, सच्चाई विदेश नीति की आनी चाहिए. और यही आज हमने सूचना का जो युद्ध, वो आज हमने आदरणीय राजनाथ सिंह के भाषण में सुना. बहुत से सूचनाएं दी उन्होंने, लेकिन रक्षा मंत्री होने के नाते ये नहीं कहा कि पहलगाम में दहशतगर्द कैसे आए. बेसारन में जहां पर 1000 लोग जाते हैं, खुशियां मनाते हैं, कैसे 5 दहशतगर्द वहां पर जाकर 26 लोगों की गोलियों से छलनी करते हैं. ये बात, ये सूचना रक्षा मंत्री ने नहीं दी. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు గుజరాత్ సీఎంగా మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తాము ఆదర్శంగా తీసుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. విశాఖలో పలు సంస్థలకు అతి తక్కువ ధరకే భూములు కేటాయిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చిన మంత్రి పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలంటే ఇలాంటి విధానాలు అవసరమన్నారు. భూసేకరణను వేగంగా పూర్తి చేసి విశాఖ మెట్రో రైలును త్వరలో పట్టాలెక్కిస్తామని తెలిపారు. సింహాచలం పంచగ్రామాలు 22A భూముల అంశంతో పాటు అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి తెలిపారు. జనగణన అయిపోయాక జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై అధ్యయనం చేస్తామని అనగాని చెప్పారు. విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ఐటీ కారిడార్గా హైదరాబాద్లో మనం ఈరోజు దిగితే ఎలాగైతే మనకి మ్యాన్హాటన్ గుర్తొస్తుందో రింగ్ రోడ్ నుంచి మనం జూబ్లీస్ పోయే లోపల, దానికంటే అత్యధిక స్థానంలో ఈ విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఉండబోతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మెట్రోలో దాదాపు 11,000 పైచీలకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎక్కడైతే 100 ఎకరాల వరకు మనకి ల్యాండ్ అవసరం ఉందో దాంట్లో ప్రైవేట్ భూములు తప్ప మిగతా అన్ని కూడా గవర్నమెంట్, అంటే ప్రైవేట్ భూములు చాలా తక్కువగా ఉన్నాయి. 10 ఎకరాలు మాత్రమే ఉంది కాబట్టి, అరౌండ్ 10 acres ఉంది కాబట్టి అది ఎక్విషన్ చేసుకుని మిగతా అంతా గవర్నమెంట్ ఇది వాడుతూ ఉన్నాం. కాస్టింగ్స్కి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైతే అలైన్మెంట్ రిక్వెస్ట్లు ఉన్నాయో, అంటే స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి, గృహ సముదాయాలు పోతా ఉన్నాయి, ముఖ్యంగా జగదాంబ దగ్గర అలాంటి ప్రాంతాల్లో వాటి కూడా అలైన్మెంట్స్ గురించి కూడా అధ్యయనం చేస్తాం. సో ఈ అధ్యయనం చేసి తప్పకుండా త్వరలో మెట్రోని తారాస్థాయికి తీసుకెళ్లే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూడండి, గుజరాత్లో ఆ రోజు అభివృద్ధి చెందుతున్న తరుణంలో టాటా మోటార్స్ వాళ్ళు కలకత్తా పోతా ఉంటే మోడీ గారు 99 పైసలకే ఇచ్చారు. అప్పుడు నానో కారు వాళ్ళు గుజరాత్లో స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళకి ఇండస్ట్రియలైజేషన్. గుజరాత్ ఈరోజు తారాస్థాయిలో ఉంది. అలా కొందరికి మనం అలా అవకాశం కల్పిస్తేనే ఈ ప్రాంతం మారుతుంది. ఇది నా కోసమో వారి కోసమో కాదు, వారి పిల్లల కోసమో కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రాబోయే తరాల అభివృద్ధి కోసం తప్ప వేరేది ఏమీ లేదు. గత వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందిస్తూ మంచి పాలన అందిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాదిలో చేపట్టిన ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. జగన్మోహన్ రెడ్డి గోయి అతనే తవ్వుకున్నాడు. ఈ రోజు ఎవరినైతే టచ్ చేయకూడదు వాళ్ళనే టచ్ చేశారు. ఎవరైనా ఇది తప్పు అని అడిగితే దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే ఇది తప్పు కాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ రెండూ కాకుండా నువ్వు అడిగావు కాబట్టి నీ మీద కేసు పెడతా, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను జైలుకి పంపిస్తా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద 3rd డిగ్రీ పెడతా అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఓటు వేసిన తర్వాత ఒక బాధ్యత ఉండాలి, ఓటు వేసిన తర్వాత దానికి జవాబుదారీతనం ఉండాలి. ఈ రోజు మేము ఎంత జవాబుదారీతనంతో వచ్చామో మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే వాళ్ళు వెళ్ళిపోయినా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలి అని ఒకే ఒక కారణంతో ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది.
ప్రతి ఆటో డ్రైవర్కు త్వరలో 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతులకు అన్నదాత సుఖీభావ అమలు చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. దగ్గర 85 లక్షల ఇల్లు టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా అవన్నీ పరిష్కారం చేయడానికి వాళ్ళు ముందుకెళ్తున్నాం. అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీభావ కూడా అందించబోతా ఉన్నాం. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతానికి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఇప్పటికీ 10 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు చాలా కంపెనీలు ముందుకు వస్తాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి వాగుడంతా వాగుతా ఉన్నారు. ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కులాల్ని రెచ్చగొడతారు, మతాల్ని రెచ్చగొడతారు, ప్రాంతాన్ని రెచ్చగొడతారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా సరిహద్దులు దాటి కూడా వర్తింపజేసే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బస్ డిపో బస్టాండును పరిశీలించిన ఆయన ఆర్టీసీ ఉచిత బస్సు పథకం అమలుపై జోన్ల వారీగా సమీక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని బస్టాండ్లకు కొత్తగా రంగులు వేయడంతో పాటు కుర్చీలు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లాకి పరిమితం కాకుండా కరెక్ట్గా జిల్లా పరిధి రంగాన్ని ఆపేయకుండా ఆ బస్సు వెళ్తున్నట్లయితే, ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లయితే మధ్యలో ఏలూరు వస్తుంది, అంటే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది, ఆ తర్వాత రాజమండ్రి, పాత తూర్పుగోదావరి వస్తుంది. ఆ అడ్డంకి లేకుండా మహిళ ఎక్కినట్లయితే ఆ పల్లె వెలుగు బస్సు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినట్లయితే అది వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఏ బస్సులు ఏ ప్రాజెక్ట్స్ వస్తాయి కూడా ఇంకా ఉత్తర్వులు రావాల్సింది. మేము అనుకున్న ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీతో పాటు బహుశా ఎక్స్ప్రెస్ ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకా రావాలి. వ్యక్తిగత అజెండాలతో కూటమి ఐక్యతను దెబ్బతీస్తే సహించబోమని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు హెచ్చరించారు. ఏడాదికే పదవులు రాలేదని జన సైనికులు అసహనం ప్రదర్శించవద్దని హితవు పలికారు. తన ఎమ్మెల్సీ పదవిని ఉత్తరాంధ్ర కోసం వినియోగిస్తానని చెప్పారు. విశాఖ సీతంపేటలోని జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన నాగబాబు వైసీపీ ఎన్ని పగటి కలలు కన్నా మరో 20 ఏళ్లు కూటమిదే అధికారమని తేల్చి చెప్పారు. కూటమి ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు. సో మన పోరాటం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించేయాలి, అన్ని వచ్చేయాలంటే కుదరదు. ఏదైనా సరే అడ్జస్ట్ అయి తీరాలి తప్ప అడ్జస్ట్ కావంటే కుదరదు. మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరూ సహించం. ఒక హరిహర వీరమల్లు బ్యాట్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్ లో గెలుస్తారని మాత్రం అనుకోకండి. ఇంకొక 20 ఏళ్ల పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు. వాళ్ళు కళ్ళకు అంటున్నారు. కాకపోతే ప్రతివాడు మైక్ చేతికి ఇచ్చారు కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా. వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోకండి. మనం ఎంత బాగా పనిచేయాలో చూడండి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ నేత ప్రణీత్ రెడ్డి క్వారీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్నేళ్ల కిందట కొటాగొళ్ల సమీపంలో ప్రణీత్ రెడ్డి క్వారీకి అనుమతి పొందారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి తవ్వకాలు చేపట్టారని ప్రణీత్పై స్థానికులు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తవ్వకాలు నిలిపివేయాలని మైనింగ్ అధికారులు ప్రణీత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరిపినందుకు పెద్ద మొత్తంలో జరిమానా విధించారు. తాజాగా భూగర్భ గనులు, మైనింగ్, కాలుష్య నియంత్రణ విభాగం, విజిలెన్స్ అధికారుల బృందం క్వారీలో తనిఖీలు చేపట్టింది. తవ్వకాలు జరుపుతున్న ప్రదేశంతో పాటు క్రషర్లు తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. భూగర్భ గనుల శాఖ ఇంజనీర్ రవీంద్రనాథ్, విజిలెన్స్ సిఐ జమాల్ భాషా తనిఖీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళల చెస్లో భారత్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారి మహిళల చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్గా భారత్ నిలిచింది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే నిర్వహించిన మహిళల ప్రపంచ కప్ టైటిల్ పోరులో మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన దివ్య దేశ్ముఖ్ ఛాంపియన్గా నిలిచింది. టై బ్రేకర్ వరకు సాగిన తుది పోరులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపీపై దివ్య దేశ్ముఖ్ జయభేరి మోగించింది.
ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. తుది పోరులో భాగంగా శని ఆదివారాలు జరిగిన 2 గేమ్లు డ్రా కావడంతో ఇవాళ కోనేరు హంపి దివ్యా దేశ్ముఖ్ మధ్య టై బ్రేకర్ జరిగింది. ఈ పోరులో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై గెలిచిన దివ్య టైటిల్ గెలిచింది. ఈ విజయంతో ఫిడే మహిళల ప్రపంచ కప్ చెస్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. ఇదే సమయంలో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్న దివ్యా దేశ్ముఖ్ భారత్ నుంచి ఈ హోదాను సాధించిన 4వ మహిళగా రికార్డు సృష్టించింది. పురుషులు మహిళలు కలిపితే భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన 88వ క్రీడాకారిణిగా దివ్య తన పేరు నమోదు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టుచీరల వ్యాపారిపై వడ్డీ వ్యాపారులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాంతినగర్లో నివాసం ఉంటున్న రమణ అనే వ్యక్తి పట్టుచీరల వ్యాపారం చేస్తున్నారు. అయితే తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టాలంటూ వడ్డీ వ్యాపారి రాజా అనుచరులు రమణ అతని కుటుంబ సభ్యులపై ఈ నెల 23వ తేదీన దాడి చేశారు. నెల వడ్డీ కడుతున్న తమపై దాడి చేశారని రమణ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్నా ఇన్నాళ్ళు వడ్డీ కట్టినాను, 5 నెలల వడ్డీ కట్టగా నేను వడ్డీ కట్టలేను, అసలు మాత్రం ఇస్తా అన్నా, నా చేత కాదన్నా నేను కట్టలేను అంటే సరేలే మళ్ళీ ఆయన 3 నెలలకైనా ఇస్తామంటే ఇస్తాలేనా అని చెప్పిన. 15 లక్షల పైన కట్టినా. తీసుకోండి 6 లక్షలు. ఎంత వడ్డీ ఎంత? 10 రూపాయల వారానికి. 6:30 గారు పిల్లలు పంపించినాడు. మనుషులు పంపించి మాట్లాడుతాను. అన్నయ్య ఫోన్ చేసినాడు, డబ్బులు కానీ కావాలంటే ఇల్లంటే ఇప్పుడు డబ్బులు అడ్డంటి వస్తుంది. నేను మధ్యాహ్నం కదా అన్నయ్య మాట్లాడిండేది, మళ్ళీ మీరేంటికి వచ్చినారంటే మంచి మీద కూర్చుండేవాడిని లోపలికి వచ్చి అంత 6 మంది వచ్చి దెబ్బ కొడతాను. ఇంట్లో ఆయన లేనప్పుడు అర్ధరాత్రి 12-1 గంటల కాడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టేది, గేట్లు దబదబా కొట్టేది, సెల్యులైట్ వేసి లోపలికి చూసేది ఉన్నాడా లేదా అని. ఫుల్గా డ్రింక్ వేసుకొని వస్తారు. 4-5 సార్లు మా ఇంటి ఓనర్లు మా కుక్కే మమ్మల్ని కాపాడింది. వడ్డీ కాదు అసలే కట్టిండేది. ఎందుకంటే అన్న మా చేత కాదు, ఇంక వడ్డీ కట్టడం మా చేత కాదు, అసలు తీసుకోండి, ఎందుకంటే ఇప్పించుకున్నాడు కాబట్టి మా ఆయప తప్పు కాబట్టి మేము ఇంకా వడ్డీ మా చేత కాదు, నా బిడ్డకి చదువు కోసం పెట్టుకోండి లెక్కని మీకు ఇచ్చేస్తున్నాము మేము వడ్డీ కట్టలేక అని రాజా అన్నతోనే డైరెక్ట్ గా నేనే కడతాము అని చెప్తున్నా కూడా ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే. అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరు గ్రామ శివార్లో తుంగభద్ర ఎగువ కాలువ 159 కిలోమీటర్ల వద్ద అక్విడక్ట్ గోడ చీలి నీరు వృధాగా పోతోంది. గమనించిన రైతులు హెచ్ఎల్సీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదకరంగా మారిన తుంగభద్ర ఎగువ కాలువ గట్లను కనేకల్ అధికారులు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన లీకేజీ అరికట్టే దిశగా చర్యలు చేపట్టారు. ఇసుక బస్తాలు వేసి లీకేజీని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. అక్విడక్ట్ గోడ చీలడంతో ఆయకట్టు రైతులు స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం హెచ్ఎల్సీ కాలువగట్టు భద్రత పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పార్వతీశంపేటలో సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు సమయానికి రాలేదని సిబ్బంది స్కూల్ గేట్ మూసివేశారు. దీంతో పిల్లలను ఎండలో ఉంచారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ బస్సులు ఆలస్యంగా వచ్చినా లోపలికి పంపిస్తున్నారని, కానీ ప్రైవేటు వాహనాలు వచ్చే పిల్లలను అనుమతించడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తక్షణమే స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 8:40కి మేము స్కూలు పెడుతున్నాం అంటే ప్రేయర్కి రమ్మని చెప్తున్నాము అంటే అది కాదండి 9కి కదా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 9కి మీరు ఒక 10 మినిట్స్ ముందని చెప్తే బాగుంటుంది. పేరెంట్స్ చెప్పిన ఇష్యూ ఏంటంటే పిల్లలు 10 నిమిషాలు లేట్ అయితే పిల్లల్ని ఆటోతో సహా పిల్లల్ని బయట పెట్టేస్తున్నారు, రోడ్డు మీద పెడుతున్నారు. దాని తర్వాత వచ్చిన బస్సుల్ని అలౌ చేస్తున్నారు. ఎంతకు వచ్చిన బస్సులను అలౌ చేస్తున్నారు. వాళ్ళ బస్సులు స్కూల్ బస్సులు కాబట్టి అలౌ చేస్తున్నారు. అది మాకు ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మరలా రిపీట్ అవ్వకుండా ఉండాలని మేము మేడం గారికి చెప్తాము. ప్లస్ ఇవన్నీ కూడా మేము పై అధికారికి మా డిఈఓ గారికి నివేదించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పాస్పోర్ట్ జారీ చేయడంలో కడప జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ఇటీవల విజయవాడ పాస్పోర్ట్ అధికారులు ఈ అవార్డును అందజేశారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జిల్లా వ్యాప్తంగా 46,532 పాస్పోర్ట్లను జారీ చేశారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారితో పాటు గల్ఫ్ దేశాలకెళ్లే వారందరి దరఖాస్తులు పరిశీలించి వారం రోజుల్లోనే పాస్పోర్ట్లను జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్ సంబంధిత అధికారులను అభినందించారు.
కడప నగరపాలక కార్యాలయంలో పనిచేస్తున్న 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్ అసిస్టెంట్తో పాటు మరో 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వీరు కమిషనర్ బంగ్లాలో జోదమాడుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన పరిశీలించి ఉద్యోగులపై వేటు వేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో గ్రామస్తులపై కొండముచ్చు వరుసగా దాడి చేస్తోంది. గత 2 రోజులుగా పలువురు గ్రామస్తులపై దాడి చేయడంతో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు పగటిపూట బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. గత 2 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉందంటున్న స్థానికులు కొండముచ్చు దాడి నుంచి తమను రక్షించాలని అధికారులను కోరుతున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తెల్లవారుజామున ఇబ్రహీంబాగ్ బిల్డరీ ప్రాంతంలో రోడ్డు దాడుతూ చిరుత కనిపించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, చిరుత సంచారంపై తాజా సమాచారం ఏంటి? గత కొన్ని రోజులుగా హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి గండిపేట మంచిరేవుల ప్రాంతంలో గ్రేహౌండ్స్ ఈ ప్రాంతంలో చిరుత సంచారం ఉందంటూ స్థానికులు కొంత సమాచారం పోలీసులకు అందజేయడం, తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందుతో అక్కడ కొన్ని రోజులుగా ట్రాప్ కెమెరాలు పెట్టారు. తర్వాత 4 బోన్లు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా గత వారం రోజులు గడుస్తున్నా ఆ చిరుత ఇంకా ఆ బోన్లో చిక్కలేదు. కానీ తాజాగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఆర్మీ వార్ మెమోరియల్ అంటే గోల్కొండ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి వార్ మెమోరియల్ ఆఫీసర్స్ క్వార్టర్స్ సమీపంలో ఉన్నటువంటి ఒక దాని లోపల నుంచి రోడ్డు వైపు దాటుతూ, ఇది లంగర్ హౌస్ నుంచి నార్సింగ్ వెళ్లేటువంటి ప్రధాన రహదారి వైపు ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈ రోడ్డు దాటుతూ ఆ సీసీటీవీ కెమెరాలో మనకు కనిపిస్తుంది. సో ఇది నగరం దాదాపు ప్రధాన ప్రాంతం అనే చెప్పొచ్చు. ఇది లంగర్ హౌస్ నుంచి అటు నార్సింగ్ ప్రాంతాన్ని కలిపేటువంటి ప్రధాన రహదారి. దీని బ్యాక్ సైడ్ లో దీని పక్కన అటువైపు రోడ్డుకి ఇరువైపులా కూడా ఆర్మీకి సంబంధించిన క్వార్టర్స్, దాంతో పాటుగా ట్రైనింగ్ సెషన్స్ జరిగేటువంటి ఆర్మీ సంబంధించిన క్వార్టర్స్ ఉంటాయి. దాని తర్వాత బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి కొన్ని నార్సింగ్ లో గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ చిరుత కనపడతోటి ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులకి స్థానికులు చెప్పగా అటు ఆర్మీ అధికారులు కూడా సమాచారం అందించే అటవీ శాఖ అధికారులకి వెంటనే సమాచారం అందించారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఈ చిరుత వెళ్ళినటువంటి ప్రాంతాన్ని గుర్తిస్తున్నారు. ప్రస్తుతం అది తారామతి బారదారి వెనక వైపు ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతంలోకి అది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ తారామతి బారదారి వెనక వైపు నుంచి కూడా దాదాపు కొంత దూరం తర్వాత ఈ మంచిరేవుల ఇటు కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి చాలా ధైర్యంగా అది చిరుత పులి రోడ్ ప్రధాన ప్రాంతమైనటువంటి ఈ ఏరియాలో సంచరించే స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు. గతంలో ఇదే విషయానికి సంబంధించి అదే చిరుత అక్కడ మిస్ అయినటువంటి చిరుత ఏదైతే ఉందో అక్కడ బోన్లో చిక్కకుండా ఇటువైపు వచ్చినట్లుగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిరుత కోసం గాలిస్తున్నారు. సో ఈ ఇబ్రహీంబాగ్ పరిసర ప్రాంతం అనేది దాదాపు కొన్ని ఆర్మీ క్వార్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత నార్సింగ్ పరిధి ప్రారంభమవుతుంది తారామతి బారదారి తర్వాత. సో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఓరారు పరిధి దాదాపు లోపల చాలా ఇళ్లు ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు వెంటనే పట్టుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం దానికోసం గాలిస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు నాగార్జున.